ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్కి రెక్కలు వచ్చినాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అమరావతిలో ఈ రోజున రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందంటే ఊహకు అందల. కొంతమంది తెలివైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అంటే వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. కృష్ణా, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు సొంత సర్వే నిర్వహించారు. ఎన్నికల ముందు, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళందరూ కలిసి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు సొంత సర్వే నిర్వహిస్తే దాంట్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోను, కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి మోదీ అవుతారని వాళ్ళకి సమాచారం అందింది. ఇక అది తెలవగానే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా రాజధానిలో భూములు కొనేశారు. ఆ భూములు కోర్ క్యాపిటల్లో ఉన్నాయి, కోర్ క్యాపిటల్ చుట్టూ కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఒక కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని, వాళ్ళ చేతిలో ఆధారం ఉంది కదా, వాళ్ళ సర్వేకి వాళ్ళందరూ కలిసి చాలా తెలివిగలవాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, లక్షలు కూడా కాదు. వాళ్ళే స్వయంగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళటం, ఊళ్ళమ్మడి తిరగటం, నాడి ఎలా ఉందో పట్టేశారు. జనం నాడి పట్టిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చింది, ధైర్యంగా పెట్టుబడి పెట్టేశారు. ఆ రోజున వాళ్ళు కొన్న రేటు గజము 10,000 రూపాయలు. సరే, ఎన్నికలు అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి మోదీ అయ్యాడు. అయిన తర్వాత వాళ్ళు 10,000 కొన్న గజం ఇవాళ 50,000, సగటున 50, 40 నుంచి 60,000 పలుకుతూ ఉంది. ఒక్క దెబ్బకు ఈ గజానికి 50,000 కలిసి వచ్చినాయి. అవి అక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 24 వరకు భూమి విలువ ఆ కోర్ క్యాపిటల్లో 1 కోటి 2 కోట్లు అయ్యి కొనేవాడు లేడు. అలాంటిది ఈ రోజున ఎకరం 15-20 కోట్లు అయిపోయింది కోర్ క్యాపిటల్లో. ఇది ఇలా పరిస్థితి ఉంటే కోర్ క్యాపిటల్ అనుకున్న భూములు కూడా అక్కడ కూడా చాలా వేగవంతంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇక్కడ 40, 50, 60 వేలు అంటుంటే అక్కడ కూడా 30, 35 వేలు అంటున్నారు. ఇప్పుడు కోర్ క్యాపిటలే కాకుండా కోర్ క్యాపిటల్ని ఆనుకున్న గ్రామాలలో కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అసలు అంతకుముందు తుళ్ళూరులో రాజధాని రాకముందు 2014 ముందు తుళ్ళూరులో ఎకరం 15 లక్షలు, రాజధాని వచ్చిన తర్వాత 15 కోట్లు అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలనలో డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది, వాళ్ళ గజం 50,000 అంటున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనల్ని అసలు ఊహించలేము. తాడికొండ దగ్గర ఒక వెంచర్ వేశారు, 15 ఎకరాలు, 200 ప్లాట్లు చేసి, అవన్నీ కూడా 200 ప్లాట్లు ఒక రోజులో అయిపోయినాయి. చూడండి ఎంత వేగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. అట్లాగే గుంటూరు, విజయవాడ మధ్యలో కాజ దగ్గర టోల్ గేట్ దగ్గర 9 ఎకరాలు 103 ప్లాట్లు చేసి వెంచర్ వేశారు. అదైతే 3 గంటల్లోనే అయిపోయింది. అంత వేగంగా వీళ్ళు భూములు కొంటున్నారు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో అవలంబిస్తున్న లోపభూయిష్టమైన రియల్ ఎస్టేట్ విధానం. తెలంగాణలో రియల్ ఎస్టేట్లు ఎవరు, వాళ్ళంతా కూడా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇక వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిపోయారు. అక్కడ జీవో 111లో ఉండే భూములను మీరు రియల్ ఎస్టేట్కి వినియోగించుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ వినియోగానికి ఉపయోగించుకోవచ్చు అని ఆ కేసీఆర్ చెప్పినప్పుడే డమాల్ మంది రియల్ ఎస్టేట్. ఆ 111 జీవో సడలించడం అంటే ఒక్క పళంగా 1,00,000 ఎకరాలు అందుబాటులోకి వస్తే ఇంకేముంటుంది అక్కడ డిమాండ్. ప్లాట్లు కొనేవాడే లేడు, భూములు కొనేవాళ్ళే లేరు. ఇక తర్వాత ఈ రేవంత్ రెడ్డి, ఆయనకి ఎవరు ఆలోచన ఇచ్చారో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, ప్రమోటర్లు మొత్తం బిషానా ఎత్తేసి హైదరాబాద్కి వెళ్ళారు. దాన్ని కేసీఆర్ ఆయన దాన్ని బాగా తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. జగన్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేటు తెలంగాణ రాష్ట్రంలో ఆకాశానికి అంటేసింది. ఇక్కడ కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు, రియల్ ఎస్టేటు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో ఆ సలహా ఈ రోజున అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ బాగు చేయడానికి వచ్చింది. చెరువులను ఆక్రమించారనే ఆ నెపంతో హైడ్రా అని చెప్పి బిల్డింగ్లన్నీ కూలగొడుతున్నారు.
ఈ బిల్డింగులు కూలగొట్టే ప్రక్రియలు అన్ని అనుమతులు ఉన్నా కూడా కూలగొట్టేస్తున్నారు. అసలు అడగటం లేదు, డాక్యుమెంట్ చూడటం లేదు. దాంతో ఏమైందంటే ఎందుకు వచ్చిన గోల, ఇక్కడ కొనుక్కుంటే మనం కొనుక్కుందాన్ని కూడా కూలగొడతారు. దుర్మార్గ ప్రభుత్వని తెలంగాణలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం డబాల్ మంది కిందకు ఒక్కసారి పడిపోయింది. ఇక్కడేమో అమరావతిలో అనుకూలమైన పరిస్థితులు, అక్కడ హైడ్రా దెబ్బకు ప్రజలు, పెట్టుబడిదారులు లేదా కొనుక్కునేవాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు కానీ, లేదు రిటైర్ అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బుతో కొనటం కానీ, అసలు ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులు అయితే అసలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్తున్నారు. అమెరికాలో ప్రచారం పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు అమరావతికి. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం, విశ్వాసం. ఇంకా కొంతమందికి ఒక అనుమానం వస్తూ ఉంది, 2029లో ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు ఉంటాడా అంటే. మళ్ళీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఇదే ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఉంటుంది. కేంద్రంలో కూడా మళ్ళీ ఎన్డీఏనే ఉంటుంది. మోదీ 4వసారి కూడా ప్రధానమంత్రిగా మన ముందు మనకు సేవలు అందిస్తారు. ఇది గెలవటమే కాదు, అసలు రాజధానిని మార్చే అవసరం, హక్కు ఎవరికి లేకుండా చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ చిన్న పని ఆ రోజే చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీతో సఖ్యతగా ఉన్నప్పుడు 2016-17లోనే ఈ చిన్న పని చేసి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చిలిపి చేష్టలు చేసేవాడు కాదు. ఏంటి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏమి రాశారు, విభజన జరిగిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వము తమ రాజధానిని గుర్తించి అక్కడ కార్యకలాపాలు, వ్యవహారాలు, పరిపాలన నిర్వహిస్తారు. మనం ఏం చేసి ఉండాల్సింది, 2016లో మనం గుర్తించాం, అమరావతి అన్నాం. వెంటనే ఈ అంశాన్ని తీసుకువెళ్ళి లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి రాజధానిని అమరావతిగా గుర్తించినది అని అక్కడ ఆ పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో తీర్మానం చేసి ఉంటే ఎవడు కదిపేవాడు కాదు. చూడండి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏం రాశారు, హైదరాబాద్ రాజధాని అని రాశారు. ఎవరు మార్చడానికి వీల్లేదు, వరంగల్కి మార్చడానికి వీల్లేదు. కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు జరిగిన చిన్న తప్పిదాన్ని వెంటనే సవరించుకోవటానికి ఇప్పుడే లోక్సభకి, రాజ్యసభకి ఈ అమరావతిని రాజధానిగా నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ ఆఫ్ ఇండియా వస్తుంది. ముందు సభలకు వెళ్తుంది, సభల ఆమోదం ఆటోమేటిక్ అయిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్, గెజిట్ ఆఫ్ ఇండియాలో ముద్రించిన తర్వాత జగన్ లాంటి వాళ్ళు ఎవడు వచ్చినా ఈ రాజధాని మారదు, మార్చే ఆ ప్రతిపాదన ఉండదు, అది చట్టము ఒప్పుకోదు. కనుక ఆ చిన్న లోపభూయిష్టమైన అది ఆ న్యాయ నిపుణులు చంద్రబాబు నాయుడికి సకాలంలో ఆయనకి ఆ సలహా ఇవ్వని కారణం వల్ల ఈరోజు ఈ అమరావతికి ఇన్ని కష్ట నష్టాలు వచ్చాయి. కనుక అమరావతి ఎక్కడికి పోదు, పెట్టిన పెట్టుబడికి నష్టమే లేదు.